ఫ్రెండ్స్, ఒకవేళ మీకు మీ గత జన్మ గుర్తుంటే ఎలా ఉంటది? పోయిన జన్మలో మీ పేరెంట్స్ ఎవరు, మీ లైఫ్ పార్ట్నర్ ఎవరు, మీరు ఎలా చనిపోయారు అని గుర్తుంటే అది వరమా శాపమా? ఈ ప్రశ్నకి తన జీవితంతో సమాధానం చెప్పిన శాంతిదేవి అనే ఒక అమ్మాయి నిజ జీవిత కథ ఇది. 1926 ఢిల్లీలో శాంతిదేవి అనే ఒక 4 ఏళ్ల పాప వాళ్ళ పేరెంట్స్ తో నా పేరు శాంతిదేవి కాదు, లుక్తిదేవి అని చెప్పింది. మా ఊరు మధుర, నాకు కేదార్నాథ్ అనే వ్యక్తితో పెళ్ళయింది. నేను ఒక బిడ్డకి జన్మనిస్తూ చనిపోయాను అని చెప్పింది. ఈ మాటలు విన్న వాళ్ళ పేరెంట్స్ షాక్ అయ్యారు. ఫస్ట్ లో ఎవరు పట్టించుకోలేదు, కానీ తను రోజు దాని గురించే మాట్లాడుతూ ఉండేది. 4 ఏళ్ల ఒక చిన్న పాప ఒక పెద్ద అమ్మాయిలా మాట్లాడుతుంది. ఈవెన్ మధురలో ఉన్న తన ఇల్లు, ఆ ఇల్లు ఉన్న వీధి, పక్కనే ఉన్న గుడి, తను దాచిన బంగారం ఇంకా డబ్బు, ఇలా ప్రతి ఒక్క డీటెయిల్స్ చెప్పడం స్టార్ట్ చేసింది. ఇక వాళ్ళ పేరెంట్స్ ఇది నిజమా కాదా అనేసి ఆ అడ్రస్ కి ఒక లెటర్ ని పంపించారు. అయితే షాకింగ్ గా ఆ ఇంట్లో నిజంగానే కేదార్ ఉన్నాడు. ఇదంతా చూసిన కేదార్ ఢిల్లీకి వచ్చాడు. బట్ తన ఐడెంటిటీని మార్చుకొని శాంతిదేవి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. కానీ శాంతి తనని చూసిన మరుక్షణమే తినే నా భర్త కేదార్ అని హగ్ చేసుకునింది. అంతేకాకుండా ఓన్లీ హస్బెండ్ అండ్ వైఫ్ కి మాత్రమే తెలిసిన కొన్ని ప్రైవేట్ థింగ్స్ గురించి కూడా చెప్పింది. ఈ విషయం పట్ల ఎంత సెన్సేషన్ అంటే డైరెక్ట్ గా గాంధీ గారే ఇది నిజమా కాదా అని తెలుసుకోవడానికి 15 మెంబర్స్ ఉన్న కమిటీని ఇన్వెస్టిగేషన్ కి పెట్టాడు. చాలా రీసెర్చ్ చేసిన ఆ కమిటీ ఎలాంటి లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ని ఇవ్వలేకపోయింది. తర్వాత ఫారెన్ సైంటిస్ట్ అయిన స్టెన్సన్ ఈ కేసుని స్టడీ చేసి ఇది పునర్జన్మకి ఒక నిదర్శనం అని చెప్పాడు. అండ్ ఇది ఇప్పటికీ ఇలా ఒక కాన్స్పిరసీ థియరీగానే మిగిలిపోయింది.